నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ నేను సంచన ఇక డీటెయిల్స్ చూస్తే సంక్రాంతి పందెం రాయుళ్లకు హైకోర్టు షాక్ ఇచ్చింది. సంక్రాంతి సమయంలో కోడి పందేలు ఇతర జూద క్రీడలు నిరోధించాలంటూ గతంలో సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన తీర్పులను అమలు చేయాలంటూ ఏలూరు జిల్లా కలిదిండికి చెందిన హనుమ అయ్యప్ప అనే వ్యక్తి పిల్ దాఖలు చేయగా ఉన్నత న్యాయస్థానం స్పందించింది. జీవహింస నిరోధక చట్టం కిందకు వచ్చే కోడి పందెలను నియంత్రించే విధంగా 4 జిల్లాల పరిధిలో ఎస్పీలు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఆట స్థలాల వద్ద సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి పోలీసు అధికారి, 2 కానిస్టేబుళ్లు, స్వచ్ఛంద కార్యకర్త, ఫోటోగ్రాఫర్లతో కూడిన బృందాలను ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని, సంబంధిత బృందాలను ఈ నెల 14 లోపు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. టీడీపీ అధినేత చంద్రబాబు తెలుగు వారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. స్వర్ణ యుగానికి నాంది పలికేలా సంక్రాంతి నుంచి సంకల్పద్దామని పిలుపునిచ్చారు. 5 ఏళ్ల రాయితీగానికి ముగింపు పలుకుదామన్నారు. వైసీపీ విధ్వంస పాలన జీవితాలను చీకటిమయం చేసిందన్నారు. ఆర్టీసీ ఛార్జీలు గ్రామాల్లో పండుగ శోభను దెబ్బతీశాయన్నారు. నేడు ఏ వర్గం సంతోషంగా పండుగ చేసుకునే పరిస్థితి లేదన్నారు. ఈ సంక్రాంతి నుంచైనా కొత్త క్రాంతి ప్రజల జీవితాల్లో రావాలని చంద్రబాబు ఆకాంక్షించారు. బంగారు భవిష్యత్తు కోసం అడుగులు వేసేందుకు ఇదే సరైన సమయమని అన్నారు. రాష్ట్రం కోసం చేసే పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. చేయి కలిపి స్వర్ణయుగం వైపు పయనమిద్దామని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విజయవాడలోని సిఐడి కార్యాలయానికి వెళ్లారు. హైదరాబాద్ నుంచి గన్నవరం చేరుకున్న ఆయన నేరుగా ఏపీ సిఐడి కార్యాలయానికి వెళ్లారు. ఇన్నర్ రింగ్ రోడ్, ఐఆర్ఆర్, మద్యం, ఉచిత ఇసుక కేసుల్లో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరైంది. ఈ క్రమంలోనే ఉచిత ఇసుక కేసుల్లో సిఐడి అధికారులకు పూచికత్తు బాండ్ సమర్పించారు. అనంతరం ఐఆర్ఆర్ కేసులో కుంచనపల్లి, మద్యం కేసులో గుంటూరు సిఐడి కార్యాలయాలకు వెళ్లి పూచికత్తు బాండ్ సమర్పించారు. అధికార వైసీపీలో వరుస వికెట్లు పడిపోతున్నాయి. ఇప్పటికే పలువురు ప్రముఖ నేతలు పార్టీకి రాజీనామా చేయగా తాజాగా వైసీపీకి గుడ్ బై చెప్పారు ఎంపీ బాలశౌరి. పార్టీకి రాజీనామా చేసినట్టు ప్రకటించారు. ప్రస్తుతం మచిలీపట్నం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బాలశౌరి మచిలీపట్నం టికెట్ దక్కే అవకాశం లేదని వైసీపీ నుంచి బయటకొచ్చారు. అయితే ఇప్పటికే బాలశౌరి పవన్తో భేటీ అయినట్టు తెలుస్తోంది. త్వరలోనే జనసేనలోకి బాలశౌరి చేరుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ కు హరిరామ జోగయ్య 3 ఆప్షన్లు ఇచ్చారు. నర్సాపురం, భీమవరం, తాడేపల్లిగూడెంలో పోటీ చేయాలని సూచించారు. దీనిపై పవన్ తో చర్చించినట్టు లేఖ విడుదల చేశారు హరిరామ జోగయ్య. 2.5 ఏళ్లు పవన్ సీఎం అవుతారనే ప్రతిపాదన కూడా తీసుకువచ్చినట్టు తెలుస్తోంది. ప్రజల్లోకి వెళ్తే బాగుంటుందని హరిరామ జోగయ్య తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామిపై హైదరాబాద్లోని బేగం బజార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కాంగ్రెస్ పార్టీ నాయకుడు మల్లు రవి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఏఐసీసీ అగ్రనాయకులు సోనియా గాంధీపై నారాయణ స్వామి అనుచిత వ్యాఖ్యలు చేశారని మల్లు రవి ఫిర్యాదు చేశారు. కొన్ని రోజుల క్రితం నారాయణ స్వామి సోనియాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సోనియా గాంధీ, చంద్రబాబు కలిసి వైఎస్ రాజశేఖర రెడ్డిని చంపేశారనే అనుమానం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వారిద్దరూ కలిసి వైఎస్ ను చంపారని అందరికీ తెలుసునని, ఆ సందేహాన్ని తీర్చే శక్తి సోనియా గాంధీకి, చంద్రబాబుకు లేదన్నారు.
ఎన్నికల వేళ జనసేన నేతలు దూకుడు పెంచారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా వినూత్న కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇదే క్రమంలో పార్టీలోకి భారీగా చేరికలను ఆహ్వానిస్తున్నారు. ఇటీవల కాపు నేత ముద్రగడ పద్మనాభంను కలిసి చర్చలు జరిపిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి జనసేన నేతలు బోలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మరోసారి ముద్రగడతో భేటీ అయ్యారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కిర్లంపూడి వచ్చినప్పుడు ముద్రగడను కలుస్తారని చెప్పారు. అంతేకాదు 22వ తేదీలోపే పవన్ కళ్యాణ్ కిర్లంపూడి పర్యటన ఉంటుందని అన్నారు. పవన్ కళ్యాణ్ తో చర్చించి పార్టీలో చేరుతానని ముద్రగడ చెప్పారని బోలిశెట్టి క్లారిటీ ఇచ్చారు. ముద్రగడ పార్టీలో చేరితే జనసేనకు బలం పెరుగుతుందని వెల్లడించారు. పల్లె పిలుస్తుంది రా కదలిరా కార్యక్రమం పేరుతో తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. భోగి మంటల కార్యక్రమంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాల ఉత్తర్వులను భోగి మంటల్లో వేసి నిరసన తెలుపుతున్నారు. ఇరు పార్టీల అధ్యక్షులు రాష్ట్రానికి పట్టిన కీడు తొలగాలని కోరుకుంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ఎల్లుండి సూపర్ 6 పథకాలను ముగ్గులుగా వేసి ముగ్గులతో సెల్ఫీలు దిగి సామాజిక మాధ్యమాల్లో పెట్టాలని బాబు పిలుపునిచ్చారు. అరకులోయ ఎమ్మెల్యే అభ్యర్థి కేటాయింపుపై రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి పాడేరు ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి, జెడ్పీ చైర్మన్ సుబ్రత, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు హాజరయ్యారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 18వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కేజ్రీవాల్ కు ఈడీ నోటీసులు జారీ చేయడం ఇది 4వసారి. వివిధ కారణాలతో 3 సార్లు విచారణకు హాజరు కాని కేజ్రీవాల్ ఈసారైనా హాజరు అవుతారో లేదో అనే విషయం ఆసక్తిగా మారింది. మరోవైపు తనకు నోటీసులు జారీ చేసిన తొలిసారే కేజ్రీవాల్ సమన్లపై స్పందించారు. తనకు సమ్మన్లు జారీ చేయడం చట్టవిరుద్ధమని 5 పేజీల సమాధానాన్ని ఈ సీఎం ఈడీకి పంపించారు. లోక్సభ ఎన్నికల హడావుడి ప్రారంభమైన వేళ మరోసారి సీఎంకు నోటీసులు జారీ చేయడం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఇండియా కూటమి నేతల వర్చువల్ సమావేశంలో పాల్గొనింది. ఈ మీటింగ్ లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను కూటమి చైర్మన్ గా నియమించింది. అదే సమయంలో బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ జాతీయ అధ్యక్షుడు నితీష్ కుమార్ ను కూటమికి సమన్వయకర్తగా ఎన్నిక అయ్యారు. దాదాపుగా కూటమిలోని అన్ని పార్టీల నేతలు ఆయన పేరును ఏకగ్రీవంగా ప్రతిపాదించారు. దీంతో పాటు సీట్ల పంపకంలో ఎదురవుతున్న సవాళ్లపైన ప్రధానంగా చర్చించారు. అయితే కోఆర్డినేటర్ పదవి ప్రతిపాదనపై నితీష్ కుమార్ మొదట మాట్లాడుతూ నాకు ఏ పదవి అయినా కోరిక లేదన్నారు. గతంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధానమంత్రి పదవికి మల్లికార్జున ఖర్గే పేరును ప్రతిపాదించారు. ఆ పాదనకు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మద్దతు ఇచ్చారు. ఇక ఈ సమావేశానికి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు తేజస్వి యాదవ్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో పాటు పలువురు నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశానికి టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, ఉద్ధవ్ ఠాక్రే, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ హాజరు కాలేదు.
ప్రతిపక్ష కూటమి ఇండియాపై బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా విమర్శలు గుప్పించారు. అదో వర్చువల్ కూటమి అని ఎద్దేవా చేశారు. ఈ కూటమి వారి కుటుంబాలను ఆస్తులను కాపాడుకోవడమే అజెండాగా పనిచేస్తోందని మండిపడ్డారు. శనివారం ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ అభివృద్ధి భారత్ కోసం ప్రధాని నరేంద్ర మోడీ కృషి చేస్తున్నారన్నారు. యువత, రైతులు, మహిళా సాధికారకత కోసం తప్పిస్తున్నారన్నారు. పేదరికాన్ని నిర్మూలిస్తున్నారని పేర్కొన్నారు. కానీ ప్రతిపక్షం మాత్రం దేశం కోసం తప్పించే మోదీని తొలగించాలని చేస్తోందన్నారు. తెలంగాణలో కొత్తగా అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం టీఎస్పీఎస్సీ ప్రక్షాళనపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే యూపీఎస్సీ తరహాలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను మార్చే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ దిశగా చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో గత పాలక మండలి సభ్యులు రాజీనామా చేయగా వారి స్థానంలో కొత్త సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. నల్గొండ జిల్లాలోని జాతీయ రహదారిపై సుమారు 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హైదరాబాద్ నుండి విజయవాడ వచ్చే వాహనాలు ధర్మాజిగూడెం స్టేజ్ వద్ద విజయవాడ దారికి పంపారు. దీంతో అటు హైదరాబాద్ రోడ్డు, ఇటు విజయవాడ నుండి హైదరాబాద్కు వచ్చే వాహనాలతో 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఇక ఎటు వెళ్లకుండా మధ్యలో ఇరుక్కుపోయిన వాహనదారులు అవస్థలు పడుతున్నారు. పవన్ కళ్యాణ్ పై చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు చేసిన ఆరోపణలపై తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఫైర్ అయ్యారు. రాయలసీమలో ఉన్న ఒక్క బలిజ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న శ్రీనివాసులకు టికెట్ ఇవ్వకపోయినా వైసీపీని ఆయన వెనకొస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే శ్రీనివాసులను రాజ్యసభకు పంపుతానన్నది ఒట్టి మాటే అని వ్యాఖ్యానించారు. చిత్తూరు జిల్లాలో 3 సీఐలపై కేసు నమోదైంది. బీసీవై పార్టీ కార్యకర్తలను పోలీసులు చెప్పుతో కొట్టడంతో జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. పుంగనూరులో బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ ధర్మ పోరాట సభను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు బీసీవై కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఘర్షణలో కార్యకర్తలను పోలీసులు చెప్పులతో కొట్టారు. నర్సాపురంలో గోదావరి ఏటిగట్టు కోతకి గురవటంతో మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోతకు ప్రభుత్వ చీఫ్ విప్ మధునూర ప్రసాద్ కారణమని ఆరోపించారు. వైసీపీ నుంచి గెలిచి 6 నెలలకే ఆ పార్టీతో విభేదించి ఢిల్లీకే పరిమితమైన రెబల్ ఎంపీ రఘురామరాజు ఇవాళ రాష్ట్రంలో ఎంట్రీ ఇచ్చారు. 4 ఏళ్ల విరామం తర్వాత ఆయన ఇవాళ రాజమండ్రి ఎయిర్పోర్టుకు వచ్చారు. అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది. అనంతరం రోడ్డు మార్గంలో సస్వల్పం భీమవరం బయలుదేరి వెళ్లారు. రామగుండం సింగరేణి గనులను సిఆర్ఎండి బలరాం నాయక్ పర్యవేక్షించారు. నైట్ షిఫ్ట్లో గనిలో సేఫ్టీ చర్యలను పరిశీలిస్తూ కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రక్షణతో కూడిన ఉత్పత్తి కొనసాగాలని అధికారులకు సూచించారు. కార్మికులు ఎదుర్కొంటున్న నీటి, ఆరోగ్య సమస్యలపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నిష్పక్షపాతంగా ఎంపిక కార్యక్రమం చేసి
వారికి ఈ లబ్ధి చెందే విధంగా ఒక కార్యాచరణను తయారు చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది. అదే ప్రయత్నంలోనే ముందుకు సాగుతాం. నేను ఈ రోజు కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బలం ఇచ్చిండ్రు. ఆ క్రమంలోనే ప్రజలు మా పైన పెట్టుకున్న నమ్మకాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో మేము ముందుకు నడుస్తాం. మీ ఆశీస్సులు కోరుతూ మరొకసారి మా గ్రామ సర్వే కార్యాచరణ అమలులో ఉంది. ఆర్థిక క్రమశిక్షణ లేకుండా నడిపిన గత ప్రభుత్వం ఈరోజు మేము ఆర్థిక క్రమశిక్షణ తీసుకొచ్చి మా 6 గ్యారెంటీలను అమలు చేసే బాధ్యత భాగంలోనే ఒక కార్యాచరణ సిద్ధం చేసుకుంటా ఉన్నాం. మొన్న ఈ మధ్యలో జరిగిన ఈరోజు ప్రశాంతతను నెలకొల్పాలని మనం ఈరోజు చూస్తే నెల రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ శాసనసభ్యుడిగా ఎన్నుకున్న ప్రభుత్వం వచ్చినా ఎమ్మెల్యే సుధాకర్ బాబుపై రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో సంతనూతలపాడు నూతన ఇన్ఛార్జ్ పరిచయ వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి, మంత్రి మెరుగ నాగార్జున, కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ హాజరయ్యారు. ఈ పరిచయ వేదిక కార్యక్రమానికి సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు డుమ్మా కొట్టారు. నిన్న కొన్ని కారణాల వల్ల కార్యక్రమానికి రావడం లేదని సుధాకర్ బాబు మెసేజ్ చేశారన్నారు. ఎమ్మెల్యే సుధాకర్ బాబుపై పార్టీ అధ్యక్షుడు సీఎం జగన్ దృష్టికి తీసుకుని వెళ్తామన్నారు. సీఎం జగన్ ని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తే మనం తిరిగి ప్రతిపక్ష పార్టీ నేతలపై విమర్శలు చేయాలని చెప్పారు. ఎమ్మెల్యే సుధాకర్ బాబుని సస్పెండ్ చేయాలని కార్యకర్తలు నినాదాలు చేశారు. మొబైల్ ఈ రోజు వరకు కూడా పార్టీకి ఎప్పుడు కూడా ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో వత్సవాయి తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు చేశారు. ఇనాం భూములకు విడుదలను చేసిన జీవో ఆసరాగా తీసుకుని మధ్యవర్తుల ద్వారా డబ్బులు వసూలు చేస్తున్న సర్పంచ్ తహసీల్దార్ను ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. సర్టిఫికేట్ కోసం ఎకరానికి 60,000 లంచంను సర్పంచ్ తహసీల్దార్ డిమాండ్ చేశారు. అల్లూరుపాడు వైసీపీ ఎంపీటీసీ బాబాయ్ కొండ ల్యాండ్ కోసం డబ్బులు వసూలు చేయడంతో వైసీపీ ఎంపీటీసీ గోపాలకృష్ణ ఏసీపీకి ఫిర్యాదు చేశారు. సర్పంచ్ నరేంద్ర 58,000 తీసుకుని తహసీల్దార్ వైకుంఠరావు ఇస్తుండగా ఏసీబీకి పట్టుబడ్డాడు. రాజేంద్రనాథ్ రెడ్డి గారి ఇన్స్ట్రక్షన్స్, అలాగే మా ఏడి గారు వాళ్ళ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు వత్సవాయి మండలంలో ఆలూరుపాడు విలేజ్ లో ఉన్న సర్పంచ్ నరేంద్ర, అలాగే ఇక్కడున్న వత్సవాయి మండల ఎంఆర్ఓ వైకుంఠరావు గారు వీళ్ళిద్దరి పైన ట్రాప్ చేసి ఈరోజు రెడ్ హ్యాండెడ్ గా క్యాచ్ చేయడం జరిగిందండి. వీళ్ళిద్దరూ కూడా గవర్నమెంట్ జీవో ద్వారా ఈనాం ల్యాండ్స్ ని రైతువారి పట్టాలు ఇచ్చేయమని చెప్పి రైతులకి ఈనాం ల్యాండ్స్ కి రైతువారి పట్టాలుగా ఇవ్వమని గవర్నమెంట్ ఇచ్చిన జీవోకి రైతువారి పట్టాలు ఇవ్వడానికి ఎకరానికి 60,000 చొప్పున కలెక్ట్ చేస్తూ లంచం తీసుకుంటున్నారు. దీనికోసం మన కంప్లైంట్ అయినటువంటి పనితి ఆర్జీవీ తెరకెక్కించిన వ్యూహం సినిమాకు అడుగడుగున అడ్డంకులు ఎదురవుతున్నాయి. తాజాగా మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. వ్యూహం సినిమాను ఓటీటీ, ఆన్లైన్, ఇంటర్నెట్ వేదికల్లో విడుదల చేయొద్దని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు శుక్రవారం ఆదేశించింది. సినిమా విడుదల ఆపాలంటూ టీడీపీ నేత నారా లోకేష్ డిసెంబర్లో పిటిషన్ దాఖలు చేశారు. సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలున్నాయని, చంద్రబాబును అపఖ్యాతి పాలు చేసే విధంగా చిత్రీకరించారని పిటిషన్లో లోకేష్ పేర్కొన్నారు. నంద్యాల జిల్లా జనగామపల్లెలో ముస్లింల పురోగతి అంశంపై సదస్సు ఏర్పాటు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి హాజరయ్యారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో నంద్యాల, జనగామపల్లె, వెలుగోడు, ఆదోని పట్టణాల్లో ముస్లింల జనాభా ఎక్కువగా ఉందన్నారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ని బ్రదర్ అనిల్ కలిశారు. ఈ సందర్భంగా మా అబ్బాయి పెళ్లి కార్డు ఇవ్వడానికి ఉండవల్లి ఇంటికి వచ్చాను. నేను పాలిటిక్స్ కి దూరంగా ఉన్నానని, రాజకీయాల గురించి ఇప్పుడు నేను మాట్లాడను అని బ్రదర్ అనిల్ కుమార్ తెలిపారు. తన మీద గౌరవంతో పెళ్లికి పిలవడానికి మాత్రమే బ్రదర్ అనిల్ కుమార్ ఇంటికి వచ్చారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో అన్ని రకాల మనుషులు ఉంటారని, అదే కాంగ్రెస్ బలమని అన్నారు. టైం వచ్చి చెప్పాం అప్పుడు నాతో ఎప్పుడు టచ్లోనే ఉన్నారండి. ఆయన మరణించిన తర్వాత కూడా మా మధ్య ఎప్పుడు గ్యాప్ లేదు, ఎప్పుడు టచ్లోనే ఉన్నారు. వాళ్ళు కూడా ఆ ఫ్రెండ్షిప్ కొద్దీ వచ్చారండి. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యింది తర్వాత ఆయన ఇక్కడికి రావడం. ఇప్పుడు నా ఉద్దేశంలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వటం ఏంటి, ఆవిడ ఎప్పుడు రాజశేఖర రెడ్డి కూతురు. ఏవో మధ్యలో తెలంగాణ వెళ్ళింది, అది వెళ్ళింది అని వచ్చింది తప్ప షీఈ్ ఆల్వేజ్ ఏ కాంగ్రెస్ పార్టీ మెంబర్గానే ఉంది. నేను కాంగ్రెస్ మెంబర్ని కాదు, నేను ఎక్స్పెల్డ్, ఈయన బ్రదర్ అనిల్. మేము ఏం మాడుతున్నాం షర్మిల కాంగ్రెస్ నిర్మల్ జిల్లా బైన్సా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్, లెక్చరర్ల మధ్య వార్ కొనసాగుతోంది. ప్రిన్సిపల్ జూషిఫా సుల్తానా తమను అకారణంగా అసభ్య పదజాలంతో దూషిస్తూ మానసిక వేధింపులకు గురి చేస్తున్నారని లెక్చరర్లు ఆరోపించారు. ఈ సందర్భంగా లెక్చరర్లు అందరూ ముక్కుముడిగా విధులను బహిష్కరించి ఆందోళన దిగారు. ప్రిన్సిపల్ వైఖరిని నిరసిస్తూ ఉదయం కళాశాల వార్షికోత్సవ క్రీడా పోటీల నిర్వహణ విధులను లెక్చరర్లు బహిష్కరించారు. కళాశాల ప్రాంగణంలో ప్రిన్సిపల్ తీరును వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. తమకు ప్రిన్సిపల్ వేధింపుల నుంచి విముక్తి కల్పించి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ప్రిన్సిపల్ జూషిషా సుల్తానా వేధింపుల రోజురోజుకి అధికమవుతున్నాయని, ప్రిన్సిపల్ జూఫిషా సుల్తానా వేధింపులు రోజురోజుకి వెల్లడించారు. తెలుగుదేశం పార్టీకి గుంటూరు జిల్లాలో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పదవికి రాయపాటి రంగారావు రాజీనామా చేశారు. ఆయన కొంతకాలం నుంచి పార్టీలో అసంతృప్తిగా ఉన్నారు. పార్టీలో గుర్తింపు లేకపోవడం, కార్యకర్తలకు ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు అందించలేదని విమర్శించారు. గుంటూరు, కృష్ణా జిల్లాలలో కులం పేరుతో రెచ్చగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను టీడీపీలో ఉండలేనని, విసిగిపోయానని చెప్పారు. చంద్రబాబు తనయుడు రాయలసీమలో పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. విజయసాయిరెడ్డి, అయోధ్య రామిరెడ్డితో మాట్లాడానని, వైసీపీ ఆహ్వానిస్తే వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని రాయపాటి రంగారావు తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వరుసగా 33వ రోజు అంగన్వాడీ కార్యకర్తలు నిరసనకు దిగారు. ధర్నా చౌక్ దగ్గర బైఠాయించి పట్టలు పాడుతూ ఆందోళన చేశారు. నిరసనలో పాల్గొన్న యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రమాదేవి చర్చల పేరుతో ప్రభుత్వం మోసం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పండుగలను కూడా పక్కన పెట్టి అంగన్వాడీలు రోడ్డెక్కితే ఈ ప్రభుత్వానికి ఏమాత్రం జాలి కలగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.